हेलो गुंटूर मैं थोड़ा करता हूँ वीडियो कॉल करके दिखाता हूँ मेडिकल షాప్ జెనరిక్స్ అనే దాని మీద బేస్ చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. జెనరిక్స్ రంగంలోనే చాలామంది కూడా తక్కువ అనే ఆలోచన ఉంది, క్వాలిటీ మెడిసిన్స్ ఆ విధంగానే వారు సర్వ ఔషధి స్టోర్స్ అని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం మొత్తం ఈ భారతదేశంలో ఈ అవుట్లెట్స్ చాలా ఉన్నాయి. మన రాష్ట్రం అదేవిధంగా తెలంగాణలో కూడా ఎక్కువ షాపులు ఓపెన్ చేసి ప్రజలకి అందుబాటులో ఉండేట్టుగా మంచి మందులని అన్ని రకాల మందుని సప్లై చేయాలని ఆలోచనతోటి ఈ రోజున రాంబాబు గారు వాళ్ళ సోదరులు శ్రీనివాసరావు గారు కలిసి వ్యాపారం ప్రారంభించారు. దీనికి దాదాపు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ ఫీల్డ్లో అన్ని రంగాల్లో ఉంది అనుభవం. అయితే మేము కూడా దాదాపు 45 సంవత్సరాల ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ కెమిస్ట్రీ డ్రగ్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను నేను. అదేవిధంగా మన సీమానా డ్రగ్స్ అసోసియేషన్లో సెక్రటరీ పనిచేస్తున్నాను. గుంటూరు జిల్లాలో దాదాపు 20 సంవత్సరాలు ప్రెసిడెంట్గా పనిచేశాను. అన్ని రకాల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో అన్నీ చూసాం మేము. అయినప్పుడు కూడా ఇవాళ హ్యూజ్ కాంపిటీషన్ వచ్చేసింది. ఎందుకంటే ఇచ్చిన మార్జిన్స్ని కూడా దాన్ని కట్ చేసుకొని వ్యాపారస్తులు మరి పోటీపడి లాభం లేకపోయినప్పుడు కూడా చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఇవాళ ఏమైందంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఫార్ములేషన్స్ మార్కెట్లోకి వచ్చినాయి. కంపెనీలు చాలా వచ్చినాయి. కంపెనీలు అన్నీ కూడా వాళ్ళ వంతు కూడా చేస్తున్నారు. అయినప్పుడు కూడా దేర్ ఇస్ సమ్ ల్యాప్సెస్ కారణాలు, అనేక కారణాలు ఉండొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో కానీ సక్రమంగా మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే మెడిసిన్ని అది క్వాలిటీ కాదు. ఆ సెక్షన్లో మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఆథరైజ్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించి ఆ మందుల్ని బయటకు వచ్చేసినప్పుడే వారి ఆ మెడిసిన్ యొక్క ప్రభావంగా ఏర్పడుతుంది. మెడిసిన్ తయారై వచ్చిన తర్వాత మనం కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ స్టోరేజ్ కండిషన్ లేకపోతే ఆ మెడిసిన్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తగ్గిపోతుంది, దాని పవర్ తగ్గిపోతుంది. దట్ ఇస్ ద రీజన్ దే ఆర్ మెయింటైనింగ్ ది ఏసీ, సెంట్రల్ ఏసీ ఆర్ ఏసీస్ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రధానమంత్రి అని దాని కాన్సెప్ట్లో కొన్ని జన ఔషధి షాప్స్ పెట్టడం జరిగింది. షాప్స్ కూడా త్రూఅవుట్ భారతదేశంలో కూడా పెట్టడం జరిగింది. దాంతో సైమల్టేనియస్గా ప్రైవేట్ పరంగా కూడా వీళ్ళు సర్వ ఔషధ మీడియాలో వచ్చింది, చూశాను. ఇప్పుడు దాన్ని సెంట్రల్ ఢిల్లీ నుంచి పంపించారు నాకు న్యూస్. మరి అయినప్పుడు కూడా మనం చేసేటప్పుడు చాలా క్వాలిటీగా తయారు చేసి గవర్నమెంట్ వారి ఇచ్చిన నామ్స్ ప్రకారం, డిపార్ట్మెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం మనం చక్కగా దాన్ని క్వాలిటీ కంట్రోల్ చూసుకొని అది అంటే రిజల్ట్స్ కానీ చక్కగా వస్తే మనం పంపించేటప్పుడు మనం తప్పనిసరిగా మన మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ నెంబరు, తర్వాత దాని అది ప్రోడక్ట్కి, దాని తర్వాత వచ్చేసి క్వాలిటీ కంట్రోల్లో ఉండే సర్టిఫికెట్, ఈ రెండు కూడా పంపించాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత కాఫ్ సిరప్స్ కూడా ప్రిస్క్రిప్షన్ గివెన్ బై ది డాక్టర్స్ ఓన్లీ. ఎందుకంటే నేను స్టడీస్ నుండి పిల్లలకి తెలియకుండా మనం ఏపడితే ఇచ్చేస్తే చాలా ఇబ్బంది పడే పరిస్థితి రాబోతుంది. ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం చాలా ఉంది. తప్పనిసరిగా వీరు ప్రజలకి మంచి ఉపయోగపడతారని మా స్టేట్ అసిస్టెంట్ తరఫున, ఆల్ ఇండియా అసిస్టెంట్ తరఫున కూడా మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ, వీరు కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, మంచి కంపెనీలు మెయింటైన్ చేస్తున్నారు. మరి అతి తక్కువ ధరలో కూడా ఇవ్వడానికి వారు సంసిద్ధమయ్యారు. మార్జిన్స్ పక్కన పెట్టుకుంటా తప్పనిసరిగా దీనికి సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యం కోరుకుంటున్నాను. नर सेवा ही नारायण सेवा है. हमारा जो देश के जितने भी महान आदमी हुए हैं उन्होंने नर की सेवा की है और वो महान हो गए हैं. हमारा भी उचित यही है कि हमारे देश के जितने भी बीमार लोग हैं उनको 24 आवर्स दवाइयाँ मिलें, उनको हर जगह दवाई मिले और उनको कम रेट पे दवाई मिले. यही हमारी भावना है और यही सर्व औषधि का एक मीनिंग है, इनका मिशन है, इनका विजन है.
हम लोग, हमारे जो बाबा जी हैं, उनका मिशन हमारे देश के जितने भी लोग हैं उनकी सेवा करने का था। हमारे बाबूजी लाला सिकरचंद जैन, हमारे बाबा जी लाला जैन सिंह जैन और हमारे सभी पूर्वज लेके हमारे 24 तीर्थंकर, 20 विरामान तीर्थंकर, 16 सतिया, 11 गंधरे, उनके भी सभी का एक ही मीनिंग था कि लोगों की सेवा कैसे करी जाए। लोगों की सेवा हम लोग उनकी कई तरीके से कर सकते हैं, कई तरीके से हम लोग जो है ना उनकी सेवा कर सकते हैं। उनको हम सहयोग देकर, धन का, मन का, तन का, कैसा भी सहयोग देके हम उनकी सेवा कर सकते हैं। हमने सोचा क्यों ना हम अपने देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का हाथ बटाएं। उन्होंने जो एक मिशन जोड़ा हुआ है, एक उनका जो विजन है कि सब लोगों को दवाइयाँ सस्ती मिले, हमने भी उसी कड़ी के अंदर सर्व औषधि स्टोर की स्थापना की है। माल उपलब्ध कराएंगे और सबको माल हम दिलवाएंगे। उसके साथ साथ हम लोगों ने जो हमारे देश के महान आदमी हैं, जिन लोगों ने इस देश के लिए बहुत कुछ कुर्बान किया हुआ है, उन लोगों को भी हम लोग मिनिमम से मिनिमम 5% डिस्काउंट दिलवाने की कोशिश करेंगे। उनके लिए हमने 3 तरह के कार्ड बनवाए हैं। एक डायमंड कार्ड बनवाया है, एक गोल्डन कार्ड बनवाया है, एक सिल्वर कार्ड बनवाया है। डायमंड कार्ड जितने भी हमारे देश के प्रिंसिपल हैं, चाहे वो प्राइमरी का हो, चाहे वो हायर सेकेंडरी का हो, चाहे वो इंटरमीडिएट का हो, चाहे वो डिग्री कॉलेज का हो, चाहे वो इंजीनियरिंग कॉलेज का हो, चाहे वो MBBS कॉलेज का हो, वो किसी भी कॉलेज का प्रिंसिपल हो, और उसके जितने भी ऑर्गेनाइजर हैं उन सबको हम डायमंड कार्ड अवेलेबल कराएंगे। जितने भी देश के डॉक्टर हैं, जितने भी देश के इंजीनियर हैं, जितने भी देश के ब्यूरोक्रेट्स हैं, उन सब लोगों को हम डायमंड कार्ड अवेलेबल कराएंगे, जिससे उनको 5% का डिस्काउंट मिलेगा। गोल्डन कार्ड जितने भी हमारे देश के टीचर्स हैं, चाहे वो किसी भी क्लास के हैं, उन सबको, जितना भी स्टाफ है, चाहे वो हॉस्पिटल की नर्सें हैं, चाहे वो किसी भी जगह के हैं, उन लोगों को हम लोग गोल्डन कार्ड अवेलेबल कराएंगे, जिससे उनको 5% डिस्काउंट हमारे रिटेलर देंगे। उसके बाद हमने प्लान यह है कि हमने एक सिल्वर कार्ड बनवाया हुआ है। हमारे देश के जितने भी स्कूल कॉलेजेस हैं, उनके जितने भी क्लास हैं, उन क्लास के 5 टॉपर बच्चों को हम सिल्वर कार्ड अवेलेबल कराएंगे, जिससे उनको हमारे रिटेलर 5% डिस्काउंट देंगे। हमने ये सब प्लान इसलिए किया है कि ये जो हमारे बच्चे हैं, आगे जाके यही हमारा भविष्य बनेंगे, यही हमारे देश को चलाएंगे और यही हमारे देश की उन्नति को अग्रसित करेंगे। हम लोग दवाई के द्वारा बहुत लोगों की सेवा करना चाहते हैं। हमारे साथ में हमारे गंगाराव साहब हैं, उसके बाद हमारे शिवनाथ राव साहब हैं, और राम बाबू जी हैं, और हम पूर्णचंद राव हैं। हम इन सबको नमन करते हैं। ये लोग इस काम के अंदर अपना सहयोग दे रहे हैं, और सहयोग देकर लोगों की सेवा करने में ये लोग सब आगे बढ़ रहे हैं। मेरी फिर से विनती ये है कि जितने भी हमारे पूर्वज हैं, जिन्होंने हमारे को इस संसार में रहने का ऑर्डर दिया है, उन्हीं ऑर्डर को मानते हुए हम उनकी सेवा करें। उनका एक ही नारा था, नर सेवा ही नारायण सेवा है। उनके द्वारा उन्होंने जो नारा दिया है, उस नारे को हम आगे बढ़ाते हुए नर की सेवा करना चाहते हैं। नर की सेवा के साथ साथ हम पशुधन की भी सेवा करना चाहते हैं। पशुधन में भी हम मिनिमम से मिनिमम MRP लाएंगे, जिससे हमारे पशुधन जो हमारे को दूध देते हैं,